ఈ సిరీస్ పూర్తిగా కల్పితం ఇంకా వినోదం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. సిరీస్లోని అన్ని కథలు, పాత్రల పేర్లు, ప్రదేశాలు, సంఘటనలు, సన్నివేశాలు పూర్తిగా ఊహాత్మకమైనవి మరియు పూర్తిగా కల్పితం. ప్రోగ్రాంలోని పాత్రల యొక్క ఏదైనా స్వారూప్యత లేదా చనిపోయిన వ్యక్తులు కానీ లేదా ప్రదేశంలో ఉన్న వ్యక్తులకు పూర్తిగా యాదృచ్ఛికం. ఈ సిరీస్లో ఉన్న కథలు, సన్నివేశాలు, డైలాగులు లేదా ఏవైనా సూచనలు ఏ వ్యక్తిని, మత సమూహం, జాతీయత, సంస్థ లేదా ఏదైనా సంఘాన్ని కించపరిచేందుకు, పరువు తీయడానికి, బాధ పెట్టడానికి ఉద్దేశించినవి కావు. వృత్తి లేదా ఒక వ్యక్తి యొక్క తరగతి, లింగం, కులం, మతం, జాతి లేదా లింగం ఎవరిని ఉద్దేశించినవి కాదు. జీ5 మరియు లేదా నిర్మాతలకి ఈ సిరీస్ లో ప్రదర్శించబడే మతపరమైన లేదా నైతిక భావాలను కించపరిచే ఉద్దేశం లేదు. కంపెనీ లేదా ప్లాట్ఫామ్ ఈ సిరీస్ లేదా ఎపిసోడ్ చూపించిన స్టేట్మెంట్లు లేదా వీక్షణలు, పారానార్మల్, అతీంద్రియ, మూఢనమ్మకాలు, మాంత్రిక, ఆరాధన చర్యలు లేదా అభ్యాసాలను ప్రచారం చేయదు. జీ5 మరియు ఈ సిరీస్ లో వ్యక్తీకరించబడిన ఏదైనా కంటెంట్, వీక్షణలు లేదా అభిప్రాయాలకు లేదా దానికి సంబంధించిన ఉత్పన్నమయ్యే ఏదైనా సమస్యకు నిర్మాత ఆమోదించరు మరియు బాధ్యత వహించరు. ఈ సిరీస్ పరిణితి చెందిన విషయంలో వ్యవహరిస్తుంది మరియు పిల్లలు మరియు సున్నితమైన ప్రేక్షకులకు అనుచితమైన, హింసాత్మక మరియు అవాంతర స్వభావం గల దృశ్యాలను కలిగి ఉంటుంది. వీక్షకుడి విచక్షణ సలహా ఇవ్వబడింది. సిరీస్ మొత్తం షూటింగ్ సమయంలో ఏ చైల్డ్ ఆర్టిస్ట్ పై దాడి, నిర్లక్ష్యం లేదా దోపిడీ జరగలేదు. ఈ సిరీస్ రూపొందించే సమయంలో ఎటువంటి జంతువులకు హాని జరగలేదు. ఏంటి ఇది? సంతోష్, నువ్వు వెంటనే వెళ్ళి సార్ని పిలుచుకోనరా. ఓకే. ఇందులో ఏం రాసుంది సార్? దిస్ మెసేజ్ ఇస్ ఫర్ కింగ్. ద స్కెలిటన్ బిలాంగ్ టు ఎ మెసెంజర్. ఇది ఒక ప్రెడిక్షన్. ఈశ్వర్ అనే ఋషియే దీన్ని రాశాడు. కలియుగం 4057లో శుక్రుడు, గురు, శని, కుజుడు అనే గ్రహాలు సూర్యుడికి ఎదురుగా ఒక స్ట్రైట్ లైన్లో అలైన్ అవుతాయంట. అలా జరిగినప్పుడు ఒక అద్భుతం జరుగుతుందని రాసింది. సార్, నాకు తెలిసినంత వరకు 3100 ఏళ్ల ముందే కలియుగం మొదలైంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే ఇందులో ప్రెడిక్షన్ సంవత్సరం 947 AD. 947 ADలో భారతదేశ భూభాగంలో అలాంటిదేం జరగలేదే. 1000 ఏళ్లకొకసారి ఈ అలైన్మెంట్ జరుగుతుంది. దిస్ ఈస్ ద కీ సెంటెన్స్. 4 5 అవుతుంది. ఏం అర్థం కాలేదు. నౌ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ బొమ్మలు చూడండి. 4 వేదాల్ని వర్ణించే ఈ చిత్రంలో బ్రహ్మవడిలో ఉన్న బిడ్డని అబ్జర్వ్ చేశారా? బ్రహ్మ గురించి గీసిన ఇలాంటి చిత్రం నేను చూసిందే లేదు. సో 1000 ఏళ్లకొక్కసారి జరిగే ఈ అద్భుతం, ఒడిలో బిడ్డతో ఉన్నటువంటి బ్రహ్మ చిత్రం 4 5 అవుతుందనే ప్రిడిక్షన్ అన్నింటినీ కనెక్ట్ చేశామంటే ఇట్స్ షూర్ 5వ వేదం ఈజ్ అవుట్ దేర్. అలానా? 5th వేద గురించి చాలా థియరీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రామాయణం, మహాభారతం కూడా 5th వేదాలో భాగం అంటున్నారు. కాదని కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ 5వ వేదం ఉంది అంటే 947 ADలో అన్విల్ అయి ఉండాలి. కానీ అవ్వలేదు. అయితే ఈ రోజు నుంచి 50 ఏళ్లలో ద రియల్ 5వ వేదం కుడ్ బి ఎ రియాలిటీ. లిసన్ కేర్ఫుల్లీ. నేను చివరిగా స్టోరీ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రాణాలతో లేరురా. నేను భయపడినట్లే జరిగింది. ఐ హావ్ టు సీ యూ ఇమ్మీడియట్లీ. అవునరా, దేర్ హాస్ బీన్ ప్యాటర్న్ గోస్ టు ది స్టోరీ. ఇలా చూడరా, ఈ రోజు నైట్ ఫ్లైట్ కి నేను న్యూయార్క్ కి టికెట్ బుక్ చేశాను. ఎల్లుండి ఉదయం అక్కడ ఉంటాను. వి నీడ్ టు డూ సంథింగ్. నా హంచ్ కరెక్ట్ అయితే ఎంటైర్ హ్యూమానిటీ విల్ బి డూమ్డ్ ఇన్ 2 months రా. రెస్ట్ ఇన్ పర్సన్ రా. సీ యూ సూన్.
सॉरी। पिंड रखने के लिए मृत्युओं का नाम बताना जरूरी है। पुष्पम समर्पयामि, गंडम समर्पयामि। माँ का नाम बताओ। శారదా. और पिताजी का नाम? విశ్వేశ్వరన్. हरि ओम హరి ఓం. हरि ओम హరి ఓం. अत्तरि ओम అత్తరి ఓం. अध्यायः అధ్యాయః. दूतस्यः దూతస్యాః. काशीक्षेत्रः కాశీక్షేత్రః. मणिकर्णिका మణికర్ణిక तीर्थ తీర్థ शारदा శారద. ఇట్స్ డన్ డాడ్. మీరుండాల్సింది ఆవిడ హస్బెండ్గా. మీరే ఇదంతా చేసుండాలి. సారీ రాలేనమ్మా. మీరెందుకు రాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఫర్ మీ మీరు చనిపోయారని చెప్పడం ఈజీగా ఉంటుంది. యు నో వాట్ ద ఫన్నీ థింగ్ ఈస్ డాడ్, మీకు కూడా పిండం పెట్టాల్సి వచ్చింది. ఐ హేట్ యు డాడ్. ఏం మా నాన్న నన్ను కలవడానికి రావడం లేదు? ఆయన బాగా బిజీగా ఉన్నారు కదా, అందువల్లే అమ్మా. కానీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. అను, నీ మనసులో ఏమనిపిస్తే అది మ్యూజిక్తో ఎక్స్ప్రెస్ చెయ్యి. సంగీతానికి భాష అవసరం లేదు. అమ్మా, టాటూ ఎందుకు వేయించుకున్నావమ్మా? అదొక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అయితే నేను వేయించుకోనా? నీ లైఫ్లో నీకు చెయ్యాలనిపించింది చెయ్యరా. ఎవరికోసం నిన్ను నువ్వు మార్చుకోకు. ఆగు! హే ఆగు! ఆగు! హే నిన్నే ఆగు! ఆగు! హే అమ్మాయి, ఇదిగో నీ కెమెరా. బనారస్ ఈజ్ ఫుల్ ఆఫ్ థీఫ్స్ లైక్ హిమ్. ఈజ్ యువర్ కెమెరా ఓకే? Bastard. He took the memory card. This is not my camera. ఇది అతంది. యాత్ర ఎలా జరిగింది బాబా? అద్భుతం రాజు, దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఇంకేమిటి,
ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే నడుస్తున్నాయి బాబా. కొత్త యాత్రికులు ఎంట్రీస్ చేశారా రామ్లాల్? ఎంట్రీస్ అన్ని చేసేసాను బాబా. మంచిది. రేపటికిద్దరు చెక్అవుట్ చేస్తున్నారు. తానారావు అని ఒకరు, అను అని ఇంకో అమ్మాయి. మీరు కూడా చెక్ చేయండి. సరే బాబా పెట్టే లోపల పెట్టినా పర్వాలేదు, ఉండని. ఇంకో విషయం బాబా, మీరు వెల్డర్స్ అడిగారు కదా, వాళ్ళు సాయంత్రం వస్తారు. మంచిది. Hey Anu, believe me or not, the friends do really like your voice, man. I think they want to meet you. నిజంగానా? Hey, are you blushing? What? This is really unlikely of you, man. Ray, shut up and come to the point. Hey, ఇలా చూడు, రేపు ఎలాగైనా పాండిచేరికి వచ్చాయి, నీకు టికెట్స్ మెయిల్ చేస్తాను. వాళ్ళు డైరెక్ట్ గా కలవాలంటున్నారు. థ్యాంక్స్ రాకేష్. థ్యాంక్సా? దిస్ ఇస్ రియలీ అన్లైక్ యూ, మ్యాన్. రే, దెబ్బలు తింటావు. ఫోన్ పెట్టేరా. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. పాడన్. ఐమ్ పతి, తెలుగు అండి, ఫ్రమ్ బెంగళూరు. నేనను, కోల్కత్తాలో ఉన్న తెలుగు అమ్మాయి. సారీ, మీకు తెలియకుండా నా కెమెరాలో ఫోటో తీసినందుకు. దట్స్ ఓకే. ఇప్పుడున్న మూడ్లో అన్ని తప్పుల్ని క్షమిస్తాను. శాస్త్రి, శాస్త్రి, లెగు శాస్త్రి, నీ బాధ్యతను పూర్తి చేయి. రా, సమయం ఆసన్నమైంది శాస్త్రి. పెట్టి నాకు ఇవ్వు. త్వరగా చేయి, త్వరగా చేయి శాస్త్రి. అను పంచమవేది. అనుని పిలువు. మీరేం షూట్ చేస్తున్నారు బెనారస్లో? నేను బ్రహ్మ గురించి ఒక డాక్యుమెంటరీ షూట్ చేస్తున్నాను. ఓ, ఇంట్రెస్టింగ్. సాబ్, చాయ్ రక్ దో ఇధర్. అక్క, రేపు వెళ్ళిపోతున్నారా? సుబా, క్యూ? బాబా గారు మిమ్మల్ని కలవాలంట. ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే మీరు వెళ్ళి ఆయనను కలవండి. ఓకే, ఐ విల్ క్యాచ్ యూ. See you later. See you. बाबाजी, आओ बेटी. Here's your rent. What are you doing? डरो मत. हिंदी जानती हो तू? తెలుసు బాబాజీ. ఇదిగోండి, రేపు నేను చెక్అవుట్ చేస్తాను. मुझे तुम्हारा पैसा नहीं चाहिए बेटी. మరి నీ పేరు అనునే కదా? అను పంచమవేది. పంచమవేది వంశం వారి గొప్పతనం ఏంటో తెలుసా నీకు? నీ వంశానికి చెందిన వారందరూ ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి పుట్టారు. వాట్? నా పేరు కైలాస్నాథ్ శాస్త్రి. నేనొక పండితుణ్ణి. మనమందరం ఒక పనిని విధిగా నిర్వర్తించాలి. ఒక పెట్టెని రక్షించాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు ఆ పెట్టెని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళవలసిన బాధ్యత నీదమ్మా. అది నీ విధి కూడా. I don't understand. Look, Babaji, my mother expired and I came here to do the last rites. I have to leave and go to Pondicherry. That is my destiny. మీ అమ్మ మరణం నిన్ను వారణాసికి తీసుకురావడం గ్రహాల గమనం. నా పూర్వీకులు చెప్పిన దీర్ఘ దర్శనం ఏది యాదృచ్ఛికం కాదమ్మా. అంతా విధి. దాన్నే నువ్వు డెస్టినీ అని అంటున్నావు. ఏంటి వాగుతున్నారు? I don't believe in all this. మా అమ్మ అస్థికలు కలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్. ఇదిగోండి. ఆగమ్మా, ఇక్కడే ఉండు.
నేనిప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? పంచమవేది అనేది మీ వంశమే కదా. చెరసాలను మూసేయండి, చెరసాలను మూసేయండి. ముందు అయ్యంగారి పురానికి వెళ్ళు. What are you doing? నేను చెప్పింది నీకు ఈ పెట్టె గురించి. ఇది నీకే ఇవ్వాలి. దక్షిణాన ఒక ఊరు ఉంది, అయ్యంగారపురం. ఆ ఊరికి ఇది నువ్వు తీసుకెళ్ళాలి. అక్కడ ఒక పురాతన ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న పూజారికి ఈ పెట్టె నువ్వు అప్పగించాలి. నో వే! నేను పాండిచ్చేరికి వెళ్ళాలని చెప్పాను కదా. అది కుదరదమ్మా. ఇప్పుడు నీ నియంత్రణలో ఏదీ లేదు. నేను చెప్పే మాటలు ఇప్పుడు నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నువ్వు నమ్మాలి. నమ్మే తీరాలి, నమ్మి తీరాలి, ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఇక నువ్వు బయలుదేరచ్చు. ఆ దేవుడి అనుగ్రహం నీకు దారి చూపిస్తుంది. బాబాజీ, వయసులో పెద్దవారని కూడా చూడను. డోంట్ మేక్ మీ షౌట్ ఎట్ యు. నేను నీకింకా ఇంకా వివరంగా పూర్తి చరిత్ర చెప్పలేదమ్మా. ఈ పెట్టెని నాకప్పగించి నా పూర్వీకులు చనిపోయారు. ఈరోజు నేను ఈ పెట్టెని నీకప్పగిస్తున్నాను. ఇంతటితో నా జీవిత పయనం, నా ఉద్దేశం రెండూ నెరవేరబోతున్నాయి. నా పని పూర్తయిందమ్మా. ఇక కాలం దాని పని అదే చేసుకుంటూ పోతుంది. ఇక మీదట ఈ పెట్టెని దీనితో ముడిపడిన విధిని చెప్పు నాన్న. ఏమైందను? పోలీసులు నీ గురించి ఫోన్ చేసి విచారిస్తున్నారేంటి? ఆ హోమ్ స్టే ఓనర్ తల కళ్ళ ముందు తెగి పడింది. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా ఫైన్. అది యాక్సిడెంట్ కేస్ అని కంక్లూడ్ అయింది. అదర్ విట్నెసెస్ ఉండడం వల్ల నన్ను వదిలేశారు. నాన్న వెయిట్. నాన్న ఒక్క నిమిషం. భయ్యా एयरपोर्ट जाना थोड़ा रुकिए. ठीक है मैडम. చెప్పండి నాన్న. ఏ ఊరికి వెళ్తున్నావు? అది మీకెందుకు? అను, నేను నిన్ను వెంటనే కలవాలి. నువ్వు ముందు ఇక్కడికి వచ్చి వెళ్ళు. నేనేం చెయ్యాలో మీరు చెప్పకండి. అందరూ అది చెయ్యి, ఇది చెయ్యి, అది వద్దు, ఇది వద్దు. చాలు, నాకు కోపం వస్తుంది నాన్న. అప్పుడేమో ఆ హోమ్ స్టే ఓనర్ ముసలుడు ఎక్కడికో పొమ్మని చెప్పాడు. ఇప్పుడేమో మీరు. ఆయన ఏం చెప్పారు? అదేదో ఒక బాక్స్ ఇచ్చి
సౌత్ లో ఎప్పుడు వినని ఒక ఊరు అయ్యంగారపురం అంట, అక్కడికి వెళ్ళమని చెప్పాడు. మీరేమో కాశ్మీర్కి రమ్మంటున్నారు. అను నువ్వు ఏ ఊరు పేరు చెప్పావు? మై గాడ్. అను ప్లీజ్, నేను నిన్ను కలవాలి. నువ్వు ముందు ఇక్కడికి వచ్చాడు. నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉండకూడదు. నీకంత ప్రేమ ఉంటుంటే అమ్మని నన్ను నీతో పాటు తీసుకెళ్లేవాడివి నాన్న. అను, అమ్మకి ఈ క్లైమేట్ పడదమ్మా. మేడం ఓటీపీ చెప్పండి. నానా, ఐ హావ్ టు గో. అను సారీ, బాయ్. అను 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 3642. హాయ్ రాకేష్. హాయ్ ను, ఈరోజు నువ్వు పాండిచేరికి వస్తున్నావు కదా? 1 సెకండ్, ఇదిగో కార్ ఎక్కుతున్నా. నేను ఆడిషన్ చేయడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నువ్వు చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే పాండిచేరికి బస్ ఎక్కి అక్కడి నుంచి 2.5 hours జర్నీ. అప్పుడే నువ్వు అక్కడికి టైంకి వచ్చి అక్క, బాబా దీన్ని మీకు ఇచ్చారు కదా, మీరు మర్చిపోయారు. వావ్, నువ్వు వాళ్ళకి గిఫ్ట్ తీసుకున్నావా? గిఫ్ట్? వాట్ గిఫ్ట్? ఆ బాక్స్ నెక్స్ట్ యూ. అది చూస్తే యాంటిక్లా ఉంది. ఇక్కడున్న ఫ్రెంచ్ వాళ్ళకి ఇది ప్రెజెంట్ చేస్తే చాలా ఇంప్రెస్ అవుతారు. Here is your boarding passes, ma'am. Next. हटो वहाँ से। No. I was just checking the bag. నేను చెన్నై రీచ్ అయ్యాను. అమ్మాయి కూడా ఇక్కడికి రీచ్ అయ్యింది. తన్నే ఫాలో చేస్తూ వెళ్తున్నాను. ఏ అప్డేట్ ఉన్నా నేను కాంటాక్ట్ చేస్తాను. ఓకే? పాండిచ్చేరికి బస్ ఎక్కడుంటుందన్నా? ఇలా ఆపోజిట్ సైడ్ నుంచి వెళ్ళి ఇప్పుడు మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి దానికి ఎదురుగా ఉన్న స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయమ్మా? అవును సార్. పాండిచ్చేరి వెళ్ళడం కోసం కత్తిపార జంక్షన్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా. అక్కడ స్వామీజీలో ఒక అతను ఉన్నాడు. ఏ అమ్మాయి, ఎక్కడికి వెళ్తున్నావు? అతను సడన్ గా నా బ్యాగ్ తీసుకొని పరిగెత్తాడు. ఏయ్ స్టాప్! ఏ పరిగెత్తకు, ఆగు! అతన్ని తరుముకుంటూ వెనకాలే వెళ్ళాను, కానీ మిస్ అయ్యాడు. రేపు మధ్యాహ్నం వచ్చి కలువు. వద్దు కాల్ చేయి. నా నెంబర్ తీసుకో. 4010 ముందు 044 కొట్టమ్మా. సార్, ఛార్జింగ్ లేదు. ఏమ్మా, పాండిచ్చేరికి ఆన్లైన్లో టికెట్ బుక్ చేయాలి అంటే రాత్రికే బండి దొరుకుతుంది. తెలియని ఊర్లో అర్ధరాత్రి నిలబడడం కంటే ఇక్కడే ఉండి ఉదయం వెళ్ళడం బెటర్. తీర్థం తీసుకోను ఆయన. అచ్యుతాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, గోవిందాయ నమః, కేశవ, కేశవ, నారాయణ, నారాయణ, మాధవ, మాధవ, గోవింద, గోవింద.
Yeah. Don't slow. Yeah, go on. Yeah. Let's go. Just a little more. Yeah. Just there. Yeah. Let's go. Hey. Just get lost. Whoever. Ante, let's go. Just go on. Yeah. Oh God. What the You're so good. Oh my God. You're so good. హే ఇట్రా. ఎవరు నువ్వు? నా బ్యాగ్ తీసుకుని ఎందుకు పారిపోయావు? అది వదిలేయ్. ముందు వెళ్ళి నీ సంచిలో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడు, ఆ తర్వాత మాట్లాడు. సౌండ్ చేయకండి. గుడ్ నైట్. ఏ అమ్మాయి, నువ్వు పాండిచేరి ఏం వెళ్ళొద్దు, ముందు అయ్యంగారిపురం వెళ్ళు. అను, ఐ ట్రైడ్ కాలింగ్ యూ ఎర్లియర్. యువర్ ఫోన్ వాజ్ స్విచ్డ్ ఆఫ్. సరే, ఎక్కడున్నావు? చెన్నైలో ఉన్నా. నువ్వు ఇంకా పాయింట్కి రాలేదా? ఈ రోజు రాలేను, రేపు ఉదయానికి రాగలను అనుకుంటున్నా. ఉదయం వచ్చి ఏంటి యూజ్? రేపు ఉదయం ఆ రాక్ బ్యాండ్ త్రివేంద్రం వెళ్ళిపోతున్నారు. నువ్వు వాళ్ళని కలవాలంటే త్రివేంద్రం వెళ్ళాలి. వాళ్ళు అక్కడ 2 రోజులు ఉంటారంట. దాని తర్వాత అంతే. ఫ్రాన్స్. ఓ షిట్. Hey, are you really serious about auditioning for them? Rakesh, I'll call you back. Screw you! పెద్ద వెర్రిదానిలో ఉంది. తనని టీస్ చేస్తుంటే జాలీగా ఉంది. తన పేరేంటి? అను. కోల్కతా నుంచి వచ్చింది. నాన్న తెలుగు, అమ్మ బెంగాలీ. అండ్ నీ టైప్ కాదు. ఐ నో బేబీ. ఐ లవ్ యూ. నథింగ్ టర్న్స్ మీ ఆన్ లైక్ యువర్ బాడీ. హే, ఇంకోసారి చూపించు. యాక్చువల్లీ నీకు బాడీ టైప్ అనేది డజంట్ మ్యాటర్. చివరికి ఆ పిల్లోనే కదా నేను, రాధిక. అవును, కానీ నాకు నిన్ను ముట్టుకోవాలని ఉంది. లైక్ ఇన్ రియల్, లైక్ ఫ్లెష్ అండ్ బ్లడ్. కానీ కుదరడం లేదే. ఏ, మనం టెంకాసి ఎందుకు వెళ్తున్నాం? నీకు నన్ను కలవాలని లేదా? ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఎస్. వాట్ డూ యు మీన్? వర్క్? దిగులు పడకు, అన్ని పనులు రిమోట్ లో చేసుకుందాం. నెట్వర్క్ కనెక్షన్ ఉన్నంత వరకు నో ప్రాబ్లం. హే అత్తి, జస్ట్ రిమూవ్ ఇట్. జస్ట్ హ్యాడ్ యువర్ ఫిల్. సో వాట్ an animal. yes, I'm an animal baby, I'm an animal. చూసి గేమ్ ఓవర్.
ఇప్పుడు స్కోర్ ఎంత? యూ లాస్ట్ -374. హే డంబో, నేను గేమ్ స్కోర్ అడగలేదు, క్రిప్టో స్కోర్ అడిగా. సోఫా 3.63. ఇన్వెస్ట్ చేయడం అయిపోయింది. అండ్ డోంట్ కాల్ మీ దాట్. ఏమని? డంబో అనా? ఐమ్ సారీ బేబీ. నువ్వు లేకుండా నేనేం చేయగలను? ఎవరు నా కోసం క్రిప్టో మైన్ చేస్తారు? ఎవరు డేటా అనలైజ్ చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు? అది కాకుండా ఎవరు నా అవసరాలు చూసుకునేది? టైం వేస్ట్. తను అవైలబుల్లో లేదు. షీస్ ఫ్రిజిడ్. తను సెక్షువల్లీ యాక్టివ్ అని ప్రూవ్ చేయడానికి తన బ్రౌజింగ్ హిస్టరీలో ఒక ఎంట్రీ కూడా లేదు. బేబీ, నేను నీ నీడ్స్ చూసుకుంటానని చెప్పాను కదా. ఇప్పుడు ఏమైనా కావాలా? నీకు ఇప్పుడు ఏం తెలియాలి? డిలీట్. మర్చిపోండి. మీరు అక్కడ అదిగో అక్కడ కొంచెం మట్టిగా ఉంది, తొడవండి. వెళ్ళండి, క్లీన్ చేయండి. ఆమెని వెళ్ళ నువ్వు, అప్పుడు నేను చెప్తాను. రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు, రాత్రంతా లైట్ వెలుగుతూనే ఉంది. ఏదైనా తప్పుడు పనులు చేస్తున్నావా నువ్వు? అమ్మా, ఆమె టెక్కీ హూ ఇస్ ఇంటూ కోడింగ్ అండ్ ఆల్సో డూ క్రిప్టో. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ ఇవి ఉంటే చాలు నాకు, అంతే. పెద్ద పెద్ద మిషన్లు, మానిటర్లు పెట్టుకుని పని చేస్తున్నావు. అసలు కరెంటు బిల్లు ఎంత వస్తుందో తెలుసా నీకు? ఎంత? నువ్వు ఈ నెల నుంచి బిల్లు పెంచి ఇవ్వాలి. ఇస్తే పాయే. ఎప్పటికే అన్నిటికీ 3 రెట్లు ఎక్కువ ఇస్తున్నానని నాకు తెలుసు. ఇక్కడ చూడండి, ఇదంతా రిపేర్ చేయొచ్చు కదా. హాయ్. నీ రూమ్ నుంచి ఏవేవో శబ్దాలు వస్తున్నాయని పక్క రూమ్ వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు. ఈ కాలం కుర్రాలంతా ఇంతే. ఎనీవేస్, ఐఎమ్ మిత్రన్. అను. థ్యాంక్ యూ అను. ఏ ఊరు? 1 సెకండ్. యా, చెప్పండి నాన్న. హాయ్. డోంట్ యు డేర్ ఫ్లర్ట్ విత్ హర్. హే, నేను ఫ్లర్ట్ చేయడం లేదు. ఐ వాంటెడ్ యు టు బి అవేక్. నువ్వు నిద్రపోయావు. సరే సారీ బేబీ. లుక్ ఎట్ మీ. కోప్పడకూడదు. అయ్యంగారపురం మీద మీకెందుకంత ఇంట్రెస్ట్? యు డిడ్ంట్ ఈవెన్ కాల్ మీ టు చెక్. నాకేమైందని అడిగారా? నథింగ్. ఇప్పుడు అడిగేంటి యూస్? వాట్ ఇస్ ఇట్? నేను పాండిచ్చేరి వెళ్ళట్లేదు, త్రివేంద్రం వెళ్తున్నా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ అట్లీస్ట్ నౌ. మా నాన్న. ఇట్స్ ఓకే, అందరు నాన్నలు అంతే. ఎనీవే, మీకేదైనా ట్రావెల్ ఏజెన్సీ తెలుసా? త్రివేంద్రం వెళ్ళడానికి టికెట్ బుక్ చేయాలి. ఓకే రాధిక, హే, ఆ టికెట్ ఆల్రెడీ చెక్డ్. ఫ్లైట్స్, ట్రైన్స్ అన్నీ ఫుల్. డే టైంలో ఒక్క బస్ కూడా లేదు. హూస్ దాట్? ఓ సారీ, మీట్ మై రాధిక. నమస్తే, శుభోదయం. హాయ్ అను. హాయ్. వెల్కమ్ టు చెన్నై. నీకు లాస్ట్ 24 అవర్స్లో జరిగిన దానికి ఐఎమ్ సారీ. హే, నేను కూడా సారీ. మీ అమ్మగారు చనిపోయినందుకు, ఇంకా నీ థింగ్స్ కూడా పోయాయంట కదా, వాటన్నింటికి. హే, రాధికని చెప్పింది. తనకి ఇదంతా ఎలా తెలుసు? ఓ హే, షీఈస్ అన్ ఏఆప్. హే, సీ దట్ ఐ యామ్ యువర్ గర్ల్ ఫ్రెండ్. సారీ బేబీ. ఓకే, తప్పు నాదే. షీఈస్ మై గర్ల్ ఫ్రెండ్. ఇది నాకు టికెట్ బుక్ చేసి ఇవ్వగలదా? దీనివల్ల అని అడిగితే నాకు తెలీదు, తన వల్ల అని అడిగితే మేబీ షీ కెన్ హెల్ప్. హే బేబీ, ఐవ్ గాట్ ఎన్ ఐడియా. ఒక కార్ రెంట్కి తీసుకుంటే అందరం కలిసి వెళ్ళొచ్చు. అనుని తిరునల్వేలిలో డ్రాప్ చేసి మనం వెళ్ళిపోదాం. అక్కడ నుంచి త్రివేంద్రం వెళ్ళడం చాలా ఈజీ. షీ కెన్ టేక్ అ బస్. సూపర్, మంచి ఐడియా. నో, ఐ కాంట్ అఫోర్డ్ ఇట్. నిన్నిప్పుడు డబ్బులు ఎవరు అడిగింది? రాధిక. ఇట్స్ డన్. సి, కార్ ఇస్ బుక్డ్. ఇంకో 1 అవర్లో రెడీగా ఉండండి, మన టక్కున బయలుదేరాలి. కమ్ బాబీ, రూమ్కి వెళ్దాం. ప్యాక్ చేసుకోవాలిగా. రుద్రపతి అయ్యగారు చెప్పినట్లు ఈ సంవత్సరం కుంభాభిషేకం ఖచ్చితంగా చెయ్యాలి. అర్థమైందా? బాగా అర్థమైంది. కుంభాభిషేకం చాలా ఘనంగా చేద్దాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు మీరు మొదలు పెట్టండి. పూర్తి అవగానే ఇంకో 3 పండితులను తీసుకొచ్చి
బాలాలయం కూడా చేద్దాం. ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారు? మొత్తం ఎన్ని సన్నిధులు ఉన్నాయి? 4 ఉన్నారు. అయ్యంగారి ఈశ్వర్, అన్నపూర్ణమ్మవారు, అయ్యంగార గణపతి, పుణ్యమూర్తి. ఒక్కో మూర్తికి 1 అంటే 4, గోపురానికి 1, మొత్తంగా 5 హోమగుండాలు ఏర్పాటు చేయాలి. కాదు 6. ఈ గుడి మిగతా గుడుల్లా కాదు. దీని గురించి పూర్వీకులు నాతో చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. ఇక్కడ ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ గర్భగుడిలో దీపం వెలిగించేటప్పుడు ఎందుకు ఓం అనే శబ్దం వస్తుంది, అలాగే ఆర్పేటప్పుడు సా అనే శబ్దం ఎందుకు వస్తుందో ఎవరికీ తెలీదు. బ్రహ్మదేవుడి సన్నిధి ఎక్కడ ఉందనేది ఇంకా ఎవరూ కనుక్కోలేదు. కానీ ఈశ్వరుడు నరికిన ఆ బ్రహ్మదేవుడి 5వ తల ఈ సన్నిధిలోనే ఉందని పురాణాలు చెప్తున్నాయి. ఒకవేళ కొన్ని తరాల ముందే అదంతా అంతమైందేమో? లేదు, అది ఇంకా ఇక్కడే ఉంది. అయన్ అంటే బ్రహ్మని అర్థం. అంగ శరీరం, హర వదం. ఈ 3 పదాలతోనే ఈశ్వరుడికి ఆ పేరొచ్చింది, అయంగా అరహీశ్వర అని. అది కావచ్చు మామ, కానీ బాలాలయంలో సన్నిధి పెట్టడానికి దాని యంత్రం మనకు కావాలి కదా. బాలాలయానికి కావలసిన అన్ని పనులు మొదలు పెట్టండి. సరైన సమయంలో ఎవరో ఒకరు దాన్ని ఇక్కడికి తీసుకొస్తారు. వస్తుంది. ఇంకా ఎంత టైం పడుతుంది? ఈ స్పీడ్లో వెళ్తే 10 hours and 48 minutes. 10 hours 48 minutes పడుతుంది. అరే రాధిక చెప్పింది. ఇలాగే ఆగకుండా వెళ్తే 12 గంటల్లో వెళ్ళిపోవచ్చు. నువ్వు లాస్ట్ బస్ ఎక్కొచ్చు. Hey baby, is everything okay? యా బేబీ, ఆల్ ఓకే, కంఫర్టబుల్. ఏంటి ఇక్కడ కూర్చుంటేనే ఇది తీసి కొంచెం వెనకాల పెట్టచ్చు కదా. ఇక్కడ 3కి ప్లేస్ ఉంది, 2 కదా కూర్చున్నాం. ఇది ఇక్కడ పెట్టడం వల్ల నీకేమైనా ప్రాబ్లమా? డూ యూ థింక్ ఐఎమ్ మేకింగ్ ఎ మూవ్ ఆన్ యూ? కంగారు పడుకో, నువ్వు నా టైప్ కాదు. తెలుసు. థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ యువర్ టైప్. ఇదిగో ఈ యాప్లో వచ్చే అవతార్ లాగా. ఇదిగో ఇలా టైట్గా ఉండాలి, బుజ్జగిస్తూ ఉండాలి, సిగ్గుపడుతూ ఉండాలి. అలా ఉంటేనే కదా నీకిష్టం. తనకి సిగ్గుపడే అమ్మాయిల గురించి ఏం తెలుసు? You know how wild I am. Come on baby, I know how wild you are. సారీ, I didn't get you. సారీ, నేను నీతో మాట్లాడడం లేదు, నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. I love you so much. Hey babe, you want some, huh? Come join with us. Hey! Bastard. Yavaradi? Hey, don't disturb, okay? Just roll up the window. Hey, okay. Hey, hold this, man. We too, you want, huh? Come on, let's go. I wish they die. అవును, చేస్తారు. చావండ్రా. I wish you die.